రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీకి మరో ముప్పు వాటిల్లుతోంది అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఇప్పటికే తుఫాన్ నుంచి కోలుకుంటున్న ప్రజలకి మరొక తుఫాను రాబోతోంది అని అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇటు డిసెంబర్ 11 నుంచి 12 తారీఖుల్లోని భారీ వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయి కూడా అని కూడా చెప్తూ ఉన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా భారీ వర్షాలు మళ్ళీ ఏపీకి ముఖ్యంగా విశాఖపట్నంలోని పడబోతున్నాయి అనే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మళ్ళీ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా సేఫ్ గా ఉండాలి అని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే మొన్నటికి మొన్నే ఫెంగల్ తుఫాన్ నుంచి కోలుకుంటున్న ప్రజలు మళ్ళీ మరొక తుఫాను ఎదుర్కోవాలి అని అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే విశాఖపట్నంలోని కంటిన్యూస్ గా వాతావరణంలో మార్పులు కావచ్చు, పొద్దు నుంచి పొగమంచు ఏర్పడడం కూడా దీనికి తోడైంది. అంటే వాతావరణ మార్పులు ఇప్పటి నుంచే కనిపిస్తున్న సూచనలు. అయితే ఇప్పటికీ ప్రజలందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. వర్షం ఏ మోతాదులోని నమోదు కాబోతోంది ఏంటి, అలాగే ఈదురు గాలులు ఏమైనా ఉంటాయా అని చెప్పి కూడా అటు ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు చెప్పండి, ఇప్పటికీ తుఫాన్ కారణంగా మరొక అంటే 11, 12 తారీఖుల్లో తుఫాన్ ఉండబోతోంది అని చెప్తున్నారు. అయితే ఎంతవరకు నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నార్మల్ వర్షాలా లేకపోతే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు ఏమైనా ఉన్నాయా రాజు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా అటు వాయుగుండం తుఫాన్ల ప్రభావం అనేది రానున్నటువంటి అంటే దాదాపుగా ఇటు డిసెంబర్, జనవరి నెలలో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ డిసెంబర్ ఒక్క నెలలోనే దాదాపుగా 3 తుఫాన్లు ఆంధ్రప్రదేశ్ మీద వాటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించి IMDA నుంచి కూడా కొన్ని సూచనలు అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఇంకా తుఫాన్ల ముప్పు అనేది ఆంధ్రప్రదేశ్ని ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి జిల్లాలని వదిలేలాగా కనిపించడం లేదు. దీంతో కొంతవరకు అధికారులు అప్రమత్తం అవడంతో పాటుగా ముఖ్యంగా చూస్తే అటు అనేక సెక్టార్లకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖకు సంబంధించి కానీ అటు మత్స్యశాఖకు సంబంధించి కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం అది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఈరోజు ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి అది రూపాంతరం చెందుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ప్రభావం రానున్నటువంటి 11, 12 తేదీల్లో భారీ వర్షాలకి అవకాశం ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిలో భాగంగానే అంటే ఉపరితల ఆవర్తనం అటు అల్పపీడనంగా మారడం, అల్పపీడనం నుంచి 10వ తేదీకి ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని కదలిక కూడా అటు శ్రీలంక వైపు కదలిక ఉంటుంది. ఆ శ్రీలంక తీరం నుంచి తిరిగి అది తమిళనాడు మీదుగా వర్షాలు ఎక్కువ కురిసే అవకాశం అవుతుంది. అటు తమిళనాడు రాష్ట్రంతో పాటుగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ 11, 12 తేదీల్లో భారీ వర్షాలు అటు తమిళనాడు, దక్షిణ కోస్తా, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి చిత్తూరు ఆ జిల్లాకి దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు అంటే ఉమ్మడి జిల్లాల గురించి మాట్లాడితే అటు ఉమ్మడి నెల్లూరు జిల్లా, ప్రకాశం, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న ఫెంగల్ తుఫాను సమయంలో కూడా అటు చిత్తూరు అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు పంటలు కూడా నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో పంట ముఖ్యంగా కోస్టల్ బెల్ట్కి వచ్చేసరికి అటు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వరి సాగు చేయడం, అది పంట చేతికి వచ్చే సమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి సమయంలో నవంబర్, డిసెంబర్లో తుఫాన్లు రావడం, ఆ తుఫాన్లు భారీ వర్షాలకు గురవడం, మొత్తం పండించినటువంటి పంట అంతా కూడా ధాన్యం కళ్ళల్లో మునిగిపోతుంది, పంటలంతా కూడా ఒరిగిపోతాయి, మొత్తం నీళ్ళలో ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా రైతుల్లో ఒక తీవ్రమైనటువంటి భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ ఉన్నటువంటి 3 తుఫాన్లో ఇప్పుడు మొదటిది ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి అది స్లోగా ప్రస్తుతం దక్షిణ బంగాళాఖాతానికి సంబంధించి రూపాంతరం చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 11, 12 తేదీల్లో భారీ వర్షాలు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కురుస్తుందని వాతావరణ శాఖ తెలియజేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో పాటుగా మొత్తం పబ్లిక్ని కూడా అలర్ట్ చేసే పనిలో ప్రభుత్వ అధికారులు అయితే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సముద్రంలో అంటే ముఖ్యంగా బంగాళాఖాతంలో తుఫాన్లు ఏర్పడినటువంటి సమయంలో మత్స్యకారులకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులందరూ కూడా ఎంతో లక్షల రూపాయలు ఖర్చు చేసి బోట్లలో లోపలికి వెళ్తూ ఉంటారు. తుఫాను హెచ్చరికలు రాగానే వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ద్వారా తెలియడం, మళ్ళీ తిరిగి వెనక్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల మత్స్యకారులు తీవ్ర స్థాయిలో నష్టపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే వాతావరణ శాఖతో పాటుగా మత్స్యశాఖ అధికారులు అయితే వాళ్ళకి సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
అటు రైతుల్ని మత్స్యకారులను అయితే ప్రస్తుతం అయితే ప్రభుత్వం అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఈ తుఫాన్ అంటే ముఖ్యంగా ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అది వాయుగుండంగా మారుతుంది, తర్వాత తుఫానుగా రూపాంతరం చెందుతుందా, దాని ప్రభావం అటు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ఏ విధంగా ఉంటుంది, అది కేవలం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉంటుందా, పూర్తిగా ఉత్తరాంధ్ర వరకు సముద్ర తీర ప్రాంతాలన్నింటిలో కూడా వర్షాలు కురిసి రైతులకి అదేవిధంగా మత్స్యకారులకి ఇబ్బంది కలిగిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. చెప్పండి, ముఖ్యంగా ప్రయాణికులకి ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? అటు విమానాశ్రయం కావచ్చు, లేకపోతే రైల్వేస్ కావచ్చు, ఏమైనా అంతరాయం కలిగే ఛాన్సెస్ ఉన్నాయా రాజు ఈ తుఫాన్ వల్ల? అంటే ఈ తుఫానుకి సంబంధించి అయితే ఇప్పటి వరకు దాని ప్రభావం ఎంత ఉందనేది ఇప్పటి వరకు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటిది అయితే కనిపించట్లేదు. ఇది 9వ తారీఖుకి దీనికి సంబంధించిన తుఫాను ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అనేది దీని ఒక అంచనా వేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇకపోతే విమానాలకి సంగతి కూడా చూస్తే విమానాలు అంటే ఈరోజు ముఖ్యంగా అటు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కానీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ ఈ ఎయిర్పోర్ట్లో దిగాల్సినటువంటి పలు విమానాలు అయితే రద్దయినటువంటి పరిస్థితి అయితే ఉంది. పొగమంచు కారణంగా, ఎందుకంటే చాలా శీతాకాలం కావడంతో పొగమంచు మొత్తం అంతా కమ్మేస్తూ ఉంటుంది. ముఖ్యంగా చూస్తే ఉదయం తెల్లవారిన తర్వాత 6-7 గంటల సమయంలో ఏమి లేకపోయినా దాదాపుగా 8 గంటల నుంచి 10-10:30 గంటల సమయం వరకు కూడా ఖచ్చితంగా పొగమంచు అనేది కమ్మేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు బెంగళూరు నుంచి విశాఖపట్నం రావాల్సినటువంటి ఫ్లైట్ని, అదేవిధంగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం రావాల్సినటువంటి 2 ఇండిగో విమానాలని తాత్కాలికంగా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అటు బెంగళూరు నుంచి రావాల్సినటువంటి విశాఖ రావాల్సిన ఫ్లైట్ని ఇక్కడ పొగమంచు కారణం ఎక్కువగా ఉండడంతో ల్యాండింగ్ ప్రాబ్లం రావడంతో హైదరాబాద్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ నుంచి రావాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ని అటు భువనేశ్వర్కి తరలించారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు అంటే ఒక పక్క పొగమంచు, అదేవిధంగా 2 తుఫాన్ల కారణంతో కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉండేది. అయితే స్పెసిఫిక్గా ఈ ట్రైన్స్ కానీ రవాణాకి సంబంధించి కానీ ఏమి నిలుపుదల చేయాలనేది ఇప్పటివరకు వాతావరణ శాఖ నుంచి ఏ విధమైనటువంటి ఆదేశాలు రాలేదు. అయితే 9వ తారీఖు తర్వాత ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనాలు స్థాయి పెంచుకుంటూ పోతే అది వాయుగుండంగా మారితే మాత్రం ఖచ్చితంగా వాతావరణ శాఖ దీని మీద అలర్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే విమానాలు మాత్రం పొగమంచు వల్ల విశాఖకు రావాల్సినటువంటి 2 విమానాలు రద్దయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి వాతావరణ శాఖ ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉంటుంది. మరొక 2 రోజుల్లో ఈ తుఫాను తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది, ఎన్ని తుఫాన్లు రాబోతున్నాయి, ఎన్ని తుఫాన్లు ఉండబోతున్నాయి అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. గౌతమి, న్యూస్ చూస్తున్నాం. ఏపీకి మరో ముప్పు, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అయితే ఈ నెల 11, 12 తేదీల్లోని భారీ వర్షాలు పడతాయని చెప్పి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు విశాఖలో కూడా విపరీతమైన పొగమంచు కారణంగా రాకపోకలు రద్దు చేశారు. ముఖ్యంగా విమానాలకి సంబంధించి ఇండిగో విమానాలు ఇటు హైదరాబాద్లో నిలిపివేశారు, మరొకటి భువనేశ్వర్కి తరలించే ప్రయత్నం కూడా చేశారు. సో ఏది ఏమైనా 11, 12 తారీఖుల్లోనే వర్షం యొక్క ఏ మోతాదులో పడబోతుంది, అంటే ఎంత స్థాయిలోని పడబోతుంది, ఈదురుగాలులు కావచ్చు, ఇవన్నీ కూడా ఫెంగల్ తుఫాన్ లాగా బీభత్సం సృష్టించే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మోస్తారుగానే పడే ఛాన్సెస్ ఉన్నాయా అనే దాని గురించి పైన ఇంకా హెచ్చరికలు ఇప్పటికీ వాతావరణ శాఖ అయితే ఇంకా వెల్లడించలేదు. చూడాలి. అయితే ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలి అని అయితే ఇప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భం కనిపిస్తోంది.